గాంధీ గారు నమస్కారం. నమస్తే గాంధీ గారు. ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంత ఈజీగా ఉన్నారా? కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లాక్కెళ్ళిపోతా ఉన్నారు. మీరు కూడా ఆలోచిస్తున్నారు, మీ దాంట్లో లాక్కెళ్ళడానికి మీరు కూడా ఆలోచిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. అది ఏమాత్రం వాస్తవం కాదండి. మీరెంత అంటే మీరు అట్లా లాక్కెళ్ళడానికి సిద్ధంగా లేరు. సివిఆర్ ప్రేక్షకులు మరి వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులు అందరికీ నమస్కారం. వాస్తవాలు కొన్ని విషయాల్లో మనము ఇప్పుడు కాదు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా చూస్తా ఉన్నాము. జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అన్ని కూడా మనం విశ్లేషించుకుంటూ పోతా ఉంటే పార్టీలు అనేది మారడం అనేది వీళ్ళ వ్యక్తిగతంగా ఒక్కొక్కరు అభిప్రాయమే తప్ప ఈడ పార్టీకి సంబంధించి లేదా సిద్ధాంతాల గురించి ఎవరు కూడా చేస్తలేరు. వాళ్ళ వ్యక్తిగత వాస్తులు కాపాడుకోవడానికి లేకుంటే అధికార పార్టీ వైపు పోయేటువంటి ప్రయత్నమే మూకుమ్మడిగా చేసేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వంలో చేసిర్రు, ఇప్పుడు వాళ్ళే చేసిర్రు. ఎవరు దోవుకున్న గుంతలో వాళ్ళే పడ్డారు. ఇంతకు ముందు బీఆర్ఎస్ చేసిన పని అది. కాంగ్రెస్ ఉన్నటువంటి నాయకులందరినీ అవసరం లేకపోయినా వీళ్ళకు మ్యాజిక్ ఫిగర్ కి ఎక్కువ ఉండే, ఆల్రెడీ మైనారిటీలు కలిసి ఉన్నారు, హ్యాపీగా గవర్నమెంట్ నడుస్తుండే. అనవసరంగా అప్పుడు కాంగ్రెస్ గాని వేరే వ్యక్తుల్ని ప్రభావితం చేసి కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇలా పార్టీలకు రాకపోవడం అనేటువంటి పెద్ద పొరపాటు చేసింది. ఆ పొరపాటు ఇలా పునరావృతం అవుతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. రాజకీయాల్లో కొన్ని ఏదైనా కానీ శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు, ఏదో మనకు కనబడుతున్నా ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇది పార్టీ కూడా ఉద్యమం నుంచి ఉన్నటువంటి పార్టీ, ఉద్యమకారులు లేదా ఉద్యమం నుండి పుట్టిన పార్టీ కాబట్టి అందరూ కూడా వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది బీజేపీ నుంచి కూడా వచ్చి ఉద్యమ స్ఫూర్తి కోసం లేకుంటే అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఆకాంక్ష కోసం అప్పుడు పార్టీలో ఏకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ పార్టీ సిద్ధాంతాలకు గాని కేసీఆర్ గారి ఆలోచన విధానానికి గాని కంటిన్యూ అయ్యేటువంటి వ్యక్తులు చాలా అరుదు. అందులో ఒకరిద్దరు మాత్రమే. ఇవాళ కూడా బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలే తప్ప నాయకులు మిగిలే ప్రసక్తి లేదు, ఎమ్మెల్యేలు మిగిలే ప్రసక్తి లేదు. కార్యకర్తల సంగతి సార్ ప్రేమ్ గాంధీ గారు, కార్యకర్తల సంగతి వదిలేద్దాం. కార్యకర్తలు పాపం అమాయకులు, వాళ్ళు అధికారంలోకి తెస్తున్నారు, వాళ్ళే మోస్తా ఉన్నారు. ఎక్కడైనా సరే వాళ్ళు మరి అన్యాయానికి న్యాయం జరుగుతుందా అన్యాయం అనేది పక్కన పెడదాం. కార్యకర్తల సంగతి, ఎమ్మెల్యేల సంగతి ఏంటి అంటే తప్పకుండా అండి. ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇప్పుడు ఇక్కడ రామూర్తి గారు జవాబుతో రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి బీఆర్ఎస్ లోనే పుట్టారు, బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఆయన సంతోషం. అంటే నేను ఏమంటున్నా, నేను రామూర్తి గారు అట్లాంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడతానండి. ఇలా ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తులు వేరు. ఎమ్మెల్యేల సంగతి చెప్పండి, ఎమ్మెల్యేల సంగతి చెప్పండి. 100% ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా చిత్తశుద్ధితో ఉన్నటువంటి వ్యక్తులు ఏం లేరు. పార్టీలో చిత్తశుద్ధితో ఉన్నటువంటి, ఎందుకంటే గత వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులు ఎక్కువ ఉన్నారు కదా. అంటే మరి మిగులుతారా? కాదు, ఎంతమంది మిగులుతారు? ఖచ్చితంగా జంపైపోతారు. కాదండి, ఎంతమంది మిగులుతారు? నాకు తెలిసి వీళ్ళ కుటుంబం తర్వాత రావు అంటే వెలమకి సంబంధించినటువంటి 7 మందో 8 మంది కానీ ఎక్కువ మిగిలే ప్రసక్తి లేదు. ఒకరిద్దరు వీరు అనాయులు. ఎందుకంటే కేసీఆర్ లేదా హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళు కనుసన్నలో ఉన్నటువంటి ఒక 2-3 మిగిలే అవకాశం ఉంది. మిగతాదంతా క్లీన్ బోల్డ్. సింగిల్ డిజిట్ ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చే వరకు నేను చెప్పండి. సింగిల్ డిజిట్ బీఆర్ఎస్ పార్టీ పార్టీ జెండా మోస్తూ పార్టీ జెండా మోస్తూ కారుకు టైర్ అయ్యి కారును రిపేర్ చేస్తూ మరి మీలాంటి వాళ్ళు ముందుకు సాగుతా ఉన్నారు. మీరేమనుకుంటారు?